సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఫేక్ న్యూస్ నిరోధించేందుకు పోలీసులకు సాంకేతిక శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో సచివాలయం వెనుక కొత్తగా నిర్మించిన తుళ్లూరు డీఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్తో కలిసి హోంమంత్రి ప్రారంభించారు. పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రమాదాల్లో చనిపోతే పోలీసులకు ₹1,00,00,000 బీమా, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం 25 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తామని హోంమంత్రి ప్రకటించారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మేము ఎన్డీఏ కూటమి ఈ రోజు పరిపాలన ఎలా చేస్తున్నామని ప్రజలు కూడా తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్ గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈ రోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకుని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు. పోలీసుల మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ పట్టుకుని ఇస్తున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్ గా కూడా పోలీసుల్ని వాళ్ళు ట్రైన్అప్ చేయాలి, టెక్నికల్ బేస్ కూడా ట్రైన్అప్ అవ్వాలని కూడా చెప్పారు. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం.